హాయ్ అండి. ఒక చిన్న ఫ్యామిలీకి గుమ్మడొడియాలు సంవత్సరానికి సరిపడా ఎన్ని కాయలతో పెడితే సరిపోతాయి అన్నది. రెండోది, మనకి దీనికి ఏ కాయలు తీసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, అంటే సంవత్సరం వరకు బూజు పట్టకుండా పాడవకుండా మంచి కమ్మటి స్మెల్తో ఉంటూ మనకి సంవత్సరం లాస్ట్ రోజు కూడా ఫస్ట్ రోజు వేయించుకుంటే ఎలా పువ్వులు విచ్చుకుంటూ వచ్చాయో లాస్ట్ వరకు అలా ఉండాలంటే ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఫస్ట్ ఒక 2 పెద్ద గుమ్మడికాయలు తీసుకుని, ముదురు గుమ్మడికాయలు బాగా ముదురుగా ఉండాలండి. మనకి ఇందులో హైబ్రిడ్ కాయలు ఉండకూడదు, దేశవాళీ ఉండాలి. రెండోది లేతగా ఉండకూడదు. ఆ కాయలను చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్లో పెట్టి గట్టిగా ముడి కింద పెట్టేసి 1 గంట రెస్ట్లో పెడితే వాటర్ అంతా పోతుంది, మ్యాక్సిమం వాటర్. తర్వాత ఇందులో గుప్పెడు చేతికి సరిపడా ఉప్పు, నేను ఇందులో కళ్ళుప్పు వేశాను, ఒక 2 స్పూన్ల పసుపు వేసేసుకొని నైట్ అంతా చక్కగా దానిపైన రోకలు పెట్టేసి మనం ముడి గట్టిగా పెట్టి దానిపైన రోకలు పెట్టి ఉంచేస్తే ఉన్న వాటర్ అంతా పోతుంది. తర్వాత దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి కానీ టబ్లోకి కానీ మీకు నచ్చిన దాంట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం అన్నీ కలుపుకుంటామండి. ఏమేమి కలుపుతున్నానో చెప్తున్నాను. ముందుగా మినప్పప్పు, నైట్ అంతా మినప్పప్పు నానబెట్టేసుకున్నాను. 1/2 కేజీ మినప్పప్పు, 1/2 కేజీ నుండి 3/4 కేజీ పడుతుంది. నాకైతే ఎగ్జాక్ట్గా 3/4 కేజీ పట్టింది. దీన్ని ఒక్క చుక్క వాటర్ లేకుండా గ్రైండర్లో చక్కగా గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకోవాలి. ఈ పిండిని కొద్దిగా ఇదిగోండి ఇందులో వేసుకుంటూ, తర్వాత ఇందులోనే 100 గ్రాముల కారం, ఇంకా ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు పచ్చిమిర్చి పేస్ట్, ఇందులోనే ఒక 1/4 కేజీ వరకు ఉప్పు పట్టిందండి. తర్వాత ఇందులోనే 100 గ్రాముల జీలకర్ర, ఇంకా ఇంగువ అయితే 4 స్పూన్లు, 1.5 స్పూన్ వచ్చి వంట సోడా. వీటన్నిటిని కొద్దిగా కలుపుకుంటూ మొత్తం అన్నిటికీ పట్టే విధంగా మా అత్తయ్యగారు అయితే ఇంచుమించుగా అంచనాగా వేస్తారు. పెద్దవాళ్ళందరూ ఎక్స్పర్ట్లు కదండి, చక్కగా వేసేస్తారు. లాస్ట్లో జీలకర్ర వేశారు. వీటన్నిటిని వేసేసుకొని మొత్తం చివరి వరకు కలిపేసి తర్వాత నాకు వడియం ఏ విధంగా పెట్టాలో చెప్పారు. ఆ తర్వాత నేను పైకి తీసుకొచ్చి వడియాలు పెట్టానండి. ఇవి మనం ఇలా కనుక వాటర్ అసలు ఒక్క చుక్క లేకుండా ముదురు గుమ్మడికాయలను తీసుకొని మనం పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. నేను ఇది వేయించిన తర్వాత ఎంత పువ్వులు విచ్చుకుందో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. చక్కగా ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని చేతిని తడుపుకొని మనం 5 వడియాలు పెట్టాక మళ్ళీ చేతిని తడుపుకుంటూ ఉంటే చేతికి అంటుకోదు. ఇదిగోండి అన్నీ ఈక్వల్ సైజులో చేతికి సరిపడా ముద్దలా తీసుకున్నాను. అంటే మనం పెద్ద సైజులో మనం ఫస్ట్ అయితే వడియాను పెట్టాం, కానీ ఇది ఎండిన తర్వాత దీనికి సగం అయిపోతుంది. కానీ మనం ఇప్పుడు ఎంత పెద్దది పెట్టామో దానికి డబుల్ అవుతుంది నూనెలో వేయించిన తర్వాత. ఇవి నాకు 5 డేస్ పట్టిందండి ఎండలో ఎండడానికి. మనం ఒక స్టీల్ గిన్నెలో ఈ వడియాలు వేసి టప్ సౌండ్ చేస్తే రాళ్ళు ఎలా సౌండ్ వస్తే అలా వస్తే పర్ఫెక్ట్గా ఎండినట్టు. మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.